అవుతుంది. సింధుజాక్షి గురించి మీరెవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మన సింధుజాక్షి మన ఇంట్లో కంటే ఇక్కడే సంతోషంగా ఉంటుంది. ఈ విషయం నేను కాదు, కొన్ని రోజులు గడిస్తే సింధుజాక్షి చెప్తుంది. పట్టణాల్లో అలవాటు పడిన వాళ్ళకి ఈ పల్లెటూర్లు హీనంగానూ దీనంగానూ కనిపించొచ్చు. కానీ ఒక్కసారి పల్లెటూరి మనుషుల ప్రేమానురాగాలు రుచి చూశారంటే పల్లెటూళ్ళు కూడా పుణ్యక్షేత్రాల్లా పవిత్రంగా కనిపిస్తాయి. అమ్మా హైమావతి, కొలనులో పెరిగిన కలువ పువ్వుని మురికి గుంటలో వేశానని ఎవరనుకున్నా పర్వాలేదు. నేను మాత్రం కొలనులో పెరిగిన ఆ కలువ పువ్వుని దేవుడి పాదాల దగ్గరే ఉంచాను. నన్ను నమ్ము, నీ బిడ్డ చాలా సంతోషంగా ఉంటుంది. నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను. నా మెళ్ళో ఉన్న ఈ మంగళ సూత్రమే నా చావుకే పురితాడవుతుంది. ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. గోపి గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. గోపి అందంలోనే కాదు, గుణంలో కూడా ఆ శ్రీరాముడే. అందుకని సింధుని సీతని చేసి తన జీవితాన్ని వనవాసంగా మార్చేస్తారా? అది వనవాసం కాదు, వైకుంఠం, వైకుంఠం, వైకుంఠం. సింధు మహారాణిలా పెరిగిన అమ్మాయి అన్నావు కదా, రామాయణంలో సీత కూడా మహారాణిలా పెరిగిన అమ్మాయే. కష్టమైనా సుఖమైనా భర్తతోనే అనుకుంది కాబట్టే ఈరోజు దేవత అయింది. శ్రీలక్ష్మి, ఏటమ్మా అలాగున్నావు? ఏమీ లేదు, నాకు కాస్త భయంగా ఉంది. నువ్వేటి భయపడుకో, నాను మీ అమ్మననుకో. నా మాటలు కొంచెం కటువుగా ఉంటాయి గాని ఆ మాటలనక కోపాలేటి ఉండవు. వదనా, నువ్వేటే ఇంకా ఇక్కడే ఉన్నావు? లక్ష్మిని బేగా పంపించమని మీ అమ్మ అప్పుడెప్పుడో ఫోన్ చేసి చెప్పినది. నానేమో చెప్పడం మర్చిపోయినాను. నా మతిమరు పండ. బేగళ్ళు, ఈడు చూసుకోవడానికి మంగున్నది కదా. పర్లేదులే పెద్దమ్మా, వదిన్ని అన్నయ్య గదిలోకి పంపించినాక వెళ్తాను. మా అమ్మ గురించి నువ్వేటి కంగారు పడకు, నా చెప్పుకుంటాను. అంటే నువ్వు వెళ్ళిపోతావా? ఎళ్లకుండా ఈడేటి చేస్తది. ఆయన నువ్వేటి భయపడకొదినా, రా. రామ్మా రా. రా. నీకు విషయం చెప్పనా? ఈ చాక్లెట్ కవర్ గుర్తుందా? చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నీ చేతులతో నాకు అందించిన చాక్లెట్ కవర్ ఇది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ గుర్తుగా దాచుకున్నాను. ఇది నీ కాలి పట్టీల్లో ఒకటి. చిన్నప్పుడు ఈ పట్టీల శబ్దం విని అది నువ్వే అని ఖచ్చితంగా చెప్పేసేవాణ్ణి. అది నా మైండ్లో అంతలా ఉండిపోయింది. అందుకే ఇది నాకు దొరికినా నీకు ఇవ్వకుండా నా దగ్గరే దాచుకున్నాను.
ఇది నీ పాదాలకి చిన్నప్పుడు గుచ్చుకోబోయిన ముళ్ళు. ఇది కూడా దాచుకున్నావా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు. దీన్ని ప్రేమనర్రా, పిచ్చంటారా? నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. ప్రేమంటే ఒకరినొకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఒకరిష్టాల్ని ఒకరు గౌరవించడం. ఇలాంటివన్నీ ఉండాలి కదా. కానీ మీరు మాత్రం నా గురించి ఏం తెలుసుకోకుండా, కనీసం నాతో మాట్లాడకుండా పెళ్లికి ఓకే చెప్పేశారు. పెళ్లి 1 డే కూడా కంప్లీట్ కాకుండానే ఫస్ట్ నైట్ కూడా ముహూర్తం పెట్టించేశారు. ఇదేనా ప్రేమంటే? చచా, పెళ్లి గురించి పెద్దయ్య గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నీ అంగీకారంతోనే నిర్ణయం తీసుకునుంటారని అడ్డు చెప్పలేదు. ఈ ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించే విషయంలో నా పాత్రేమీ లేదు. కానీ ఈ ఫస్ట్ నైట్ ఖచ్చితంగా నీ అంగీకారంతోనే జరుగుతుంది. తొందర ఏమీ లేదు. ముందు నువ్వు ఇక్కడ వాతావరణానికి, ఇంట్లో వాళ్ళకి అలవాటు పడాలి. ఈలోపు ఒకరినొకరం తెలుసుకోవడానికి, ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నీకు నచ్చినప్పుడు, నీ మనసు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం గురించి ఆలోచిద్దాం.